హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా స్కూల్ ఇంకొక 20 days ఆ మాత్రంలోనే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు నేను మా అమ్మ ఊరికి వెళ్తాను 4 గంటల బస్కి. ఇంకా నా బుడిగలు చూస్తానికి ఇంకా పిల్లలు వచ్చేసి రెడీ చేసి ఈరోజు అమ్మ వాళ్ళైతే అమ్మకమ్మ కంచిపో సరే మమ్మీ చెప్పిన మాట నేను ఇంత వెరీ గుడ్గా సరే నిలబడి అట్లా నిలబడి మరి. ఇంకా ఈ లోపు అయితే పిల్లల్ని అయితే రెడీ చేసేసి ఇంకా సమ్మర్ హాలిడేస్కి వచ్చేసి పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తున్నాను. అమ్మ వాళ్ళు వచ్చేసి విజయవాడ నుంచి. నేను డాడీ ఒక్కడేగా అమ్మ, పాపం డాడీకి అన్నం కూర వండి పెట్టాలి. తాత వాళ్ళు వస్తున్నారు, బయో బస్కి వస్తున్నారు. నేను ఇక్కడ నుంచి ఫస్ట్ టైం అండి బస్సు ఎక్కబోతున్నాను. అది కాక మా వారు లేకుండా పిల్లల్ని తీసుకొని వచ్చిన పనికి వెళ్ళొద్దు, ఏదో ఒక పని లాగానే మిషన్ కుట్టుకోవటం అలా చేస్తూకుంటా కదా. అందుకని చెప్పేసి మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను తాతయ్యల కాడ. ఈ 4 రోజులు ఉండి ఎండాకాలం 2 రోజులు జాగ్రత్తగా ఉండండి. తాతయ్యల కాడ అల్లరి చేయకూడదు, ఏం చేయకూడదు. నేను అల్లరి చేయట్లా, మామ కాడ సుబ్బ మామ కాడ శుభ్రంగా హాయిగా నీట్ గా ఉండాలి. అవును అట్టుండాలి. అయినా కానీ ఎండకు తిరగకూడదు, పాలు తాగకుండా అన్నం తినకుండా. ఇంకా రీసెంట్ గా అయితే మా తమ్ముడు కూడా అవును అట్లా ఉండకూడదు, గుడ్ గర్ల్ గా ఉండాలి. ఇంకా ఇంట్లో పనులు చక్క అయితే చేసేసుకుంటాను. మరి నా వర్క్ వచ్చేసి నేను ఎలా చేస్తాను. రేపు నుంచి అమ్మమ్మ ఇంటికాడ అంట్లు చదువుతాం. అమ్మమ్మ పనులు చేయపోతుంది. సరే పాప అమ్మ పని చేయలేకపోతుందా? రోజు ఫోటో చూసా మా శ్రీతో వచ్చేసి అంటున్నాం మా అమ్మ వాళ్ళ కాడ. అది కూడా చిన్న కిప్ పెడతానండి ఎలా చేసిన పని అనేది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇంట్లో బట్టలన్నీ ఓకే సరేలే సరేలే. ఇంకో బట్టలు ఉన్నాయి కదా, బట్టలు మొత్తం అయితే మడత వేసేయాలా. ఇంకా ఉతికేసి నేను తీసుకొచ్చాను. ఇంకా అక్షయ్ వచ్చేసి నిద్రపోతుంటే ఏసీ వచ్చేసి ఆన్లైన్లో పెట్టేశాడు. వాడు అది ఇది నొక్కుతా ఉన్నాడు. ఏం నొక్కకూడదు, అది ఇది పాడైపోద్ది. ఏసీ ఆఫ్ చేశారు. 25 degrees ఉంది. మనకి ఎండాకాలం అప్పుడు బాగా ఎండ ఉంటాయి కదా, అప్పుడు 21 అలాగ పెట్టుకుంటే సరిపోయింది. చాలా కూలింగ్ వచ్చేసింది. ఇంకా కొంతమంది అయితే కామెంట్ చేశారు ఏసీ కింద టీవీ ఉండకూడదని. మాకు వచ్చేసి ఇంకొంది ఇదేనండి. ఇంకా ప్రజెంట్ నేను వచ్చేసి ఇంకా బయట కిచెన్ కట్టించుకుందాం అనుకున్నాను, కానీ అది మళ్ళీ వెనక్కిపోయింది. ఎందుకో ఏమో మాకు ఏది కలిసి రావట్లేదు. కానీ ముందు రోజుల్లో మంచి రోజులు ఉంటాయని ఆశిస్తున్నాము. చాలా అనుకుంటా ఉన్నాం. ఏసీ బయటకు వెళ్ళకూడదని దుప్పటైతే ఇలా పెట్టేశాను. దాని ఫోకస్ వచ్చేసి మనకి రెడ్ కలర్లో పడుతుంది. అవునా? సరే అలానే కట్టుకుందాం. ఓకేనండి, బట్టలన్నీ చదివేసి అంట్లన్నీ తోమేసుకొని పిల్లల్ని అయితే రెడీ చేసే ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఓకేనా? ఇటు తిరుగమ్మా.
రాస్తా పాలు పట్టచ్చు దాన్ని వేసి రూపంలో మా తాత నాకు చీర కనిపిస్తారు. హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా నిన్న పూసుకున్నాం ఇంకెందుకని చెప్పేసి నిన్న క్యాన్సిల్ అయింది. ఇంకా రాత్రి ఎందుకులమ్మా అని చెప్పేసి పొద్దున్నే వెళ్ళాంలే అనుకున్నాము. ఇంకా పొద్దున్న అయితే 4:30 ఫోన్ చేశాడు. ఇంకా 5 బయలుదేరి వెళ్ళిపోతే పెద్దకాడే వెళ్తాములే అని చెప్పేసి ఇంకా అనుకున్నాము. అందుకని చెప్పేసి లేచి అయితే పిల్లల ముగ్గురు అయితే రెడీ చేశాను. ఇంకా వాళ్ళని రెడీ చేసి బ్యాగ్ కూడా రెడీ చేసి పెట్టాను. ఇంకా పిల్లడికి అయితే చిన్నడికి నిద్ర సరిపోలేదు, పెద్దడికి ఓకే సరే. తాతలు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు, సరేనా? వంట చేస్తావా? సరే చేసి పెట్టు. ఓకే అండి. ఇంకా అమ్మ వాళ్ళ కాడికి వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు చూసేద్దాం. చేసుకో. చెప్పు మరి. ముందు కూర్చుంటువా? ముందు వెనకే కూర్చు. మూదడది ఎప్పుడు బ్యాడ్ బాయ్ అంటే తెలుసా? బాగా కొట్టిందా? కళ్ళల్లో పురుగు కొట్టిందంట. ఏడ కొట్టిందా? కళ్ళల్లో కొట్టిందా? అందరికీ ఏదో కొట్టిందా? నలప మాకు నాన్నకందరే కుట్టినట్టు. మోది వాకింగ్ చేస్తున్నా. వాకింగ్
పొద్దున్నే టీలు కాఫీలు. అటు పెట్టుకోవాలంట. అట్లా సరే ఉంటారు పని అడుగు. తాతలు వస్తాలా అని అడుగుతున్నాడు ఫోన్ చేస్తే. ఎంత చెప్పండి వచ్చి మీరు? ఆహా, వ్యాన్ తిరగదా? వ్యాన్ తిరగదా? ఓకే అండి. ఈ ప్రాంతం వచ్చేసి ఐస్ ఘాట తీసుకునేది. ఎక్కడ రోజు తీసుకొచ్చింది నువ్వు? అండి, ఇంకా రోజైతే నాతో పాటు వచ్చేసింది. ఇంకా 5% కిలోమీటర్లు పెట్టడానికి అయితే ఈ లోపల కాఫీ అయితే తాగేద్దాం అని చెప్పి ఇంకా నిద్రనైతే కాఫీ షాప్ కాడికి తెచ్చేసాం. మరి రోజైతే లేదు కదా, మేమిద్దరం ఇంకా చపాతీ చేసుకొని ఒకసారి ఇంకా కాఫీ తాగేసి చపాతీ చేసుకొని ఇంకా మామూలుగా కోడి తీసుకాడికి వెళ్ళి ఏమైపోయింది వెన్నెలగా వెన్నెల బాక్స్ ఒకటి తీసుకొని అది తీసేసుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. పిల్లలు లేరు, లేదా తీసుకున్నామని పిల్లల కోసం చెప్పి. ఓకే అండి, పిల్ల వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళతో అయితే ఊరికి వెళ్ళిపోయారు. ఏమో పంపిస్తే ఏదో లాగుంది, కానీ ఇంకా 4 రోజులు అయితే మరి బళ్ళు తెరుస్తారు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఊరికైతే పంపించాను. ఈ 4 రోజులు ఉంటాడే. ఫస్ట్ టైం ఇప్పుడే ఇంకా రోజు ఇద్దరం కలిసి పిల్లలతో రాకుండా ఉంటాం. ఇదే ఫస్ట్ టైం. ఇంకా టీ కాఫీ తాగేసి ప్రశాంతంగా చపాతీ వేసుకున్నాం. చపాతీ కూడా ఇంకా ఈరోజు మా డైలీ రొటీన్ బాగా అయితే ఎలా ఉండదో చూసేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాఫీ తాగేద్దాం. గంట ఏదో వచ్చింది, షుగర్ ఎక్కువ. కాఫీ పడిపోతేనే నేను టీ కంటే ఎక్కువ కాఫీ తాగుతాను, అందుకని చెప్పేసి కాఫీ అంటేనే ఇష్టం ఎక్కువ. ఏరియా ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి. గుంటూరులో ఉన్న వాళ్ళకి, అంటే గుంటూరులో వాళ్ళు కూడా ఎవరో ఒకరు చూస్తారు కదా, అందుకని. చూసేదిగా ఈ అమ్మాయి అని కాలుతుంది. ఇట్లా పట్టుకోవాలి ఎప్పుడైనా.
పడింది అనుకో. కుటుంబాలకు అంటే పడిందంటే నాకు ఇచ్చిన అనుకుంటా. చేయించా కాఫీ సూపర్గా ఉంటుంది. ఇద్దరు లేదు బాస్కెట్ బాల్ కూడా నా వల్ల కాదు. ఎప్పుడు తాగి చేస్తారు ప్యాకింగ్ ఆయన నైటే చేస్తారు బా. అయితే పాలు పడైపో మీగా తెలుసు మొహం ఎప్పుడైతే మరి జనం మామిడి కాఫీ రాకపోతే పరిస్థితిగా అసలు అలవాట్లేదు బాగుంది కాఫీ కదా బాగా ఎదుర్కోవాలా? సరేనే ఇంకా కాఫీ అయితే తాగేసాము ప్రశాంతంగా. ఇంకా రోజు చూడండి ప్రశాంతంగా కాఫీ తాగేసి ఇంకా అదేమంటే తింటావా? తీసుకొని నా మోటార్ పొద్దున్న తీయదుగా ఎట్లా నీకు? సరే వెళ్ళాడుతా మెరగలకి వెళ్ళి తొందరగా వచ్చేది. ఎవరికి కుతూహలం ఎవరు కాదన్నారు. సరేనా ఇంకా పిల్లలైతే పంపించేసి మేము ఇద్దరం అయితే సర్ప్రైజ్గా చేసాము. మరి పిల్లలైతే జాగ్రత్త పంపని చెప్పి పిల్లలైతే ఎలాగైనా మాట్లాడతాను. ఇంకా పిల్లలైతే జాగ్రత్త పంపని చెప్పేసి అక్షయ్ అయితే పాపం వెనక్కి తిరుగుతా కూడా హాయ్ అంటే ఆడి అని చెప్పేసి పాపం అల్లాడిపోతున్నాడు. ఈ లోపల అయితే మేమిద్దరం అయితే వాడికి నాగమల్లి మాదిరిగా బొక్కుశాల ఊరు పైన అవును నేను ఎర్రకుండా నల్లగొన్నా రా పెరిగింది రా పెంచుకోవాలి కటింగ్ వేయించుకోవాలి కదా. ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు కటింగ్ వేయించుకోవాలి. ఇప్పుడు కాదు బండి కలుతున్నాం కదా. సరేనే ఇంకా ఏమనుకోబాకండి. ఈ లోపల అయితే ప్రశాంతంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కొద్దిగా నాకు రెట్టమాటంగా ఉంటారు. ఏం చేస్తారు తప్పదు. అన్నిటికీ ఓర్చుకొని పోతే అన్నిటికీ మనకే ఏం మరిక మాట్లాడు. నీకు ఎట్టుంది? నీ ఫీలింగ్ ఎట్టుంది? నాతో పాటు ఇట్లా కాఫీ తాగి ఇట్లా ఐస్ క్రీమ్ వచ్చినందుకు కానీ నీ ఫీలింగ్ ఎట్టుంది? ఎందుకు బాధ? నేను వాళ్ళని పంపించాలని పంపించాను. ఎందుకంటే నాకు మళ్ళీ మాదిరి కాకుండా కొత్త వెరైటీగా ఉంటారు పిల్లలు. అన్ని ఊరికి తిరిగి వచ్చినట్టున్నారు వాళ్ళు కూడా. ఇంకా తర్వాత నెక్స్ట్ బడికి ఇచ్చినాక బాగా చదివాలని ఆశ వాళ్ళని. ఈరోజే ఏం చేసిద్దాం మరి వాళ్ళని చివరికి. నిన్న ఇదేంది ఎట్టని ఇదేందా మరి ఎట్టంటే ఏంది అర్థమైంది. ఏం మాట్లాడవు ఇంకా? నీకేమనిపించదు ఎట్లా మంచిగా వచ్చి తాగి ప్రశాంతంగా ఉన్నాను? హ్యాపీ అంటే ఏంది హ్యాపీ చెప్పు. నీకు ఏ విధంగా ప్రశాంతం హ్యాపీ అంటే ఎట్టుంది నీకు? నీ మనసుకి ఎట్టుంది అనేది చెప్పమన్నా. హ్యాపీ అంటే హ్యాపీ ఎట్టుంది అన్నా. నాకైతే మరి చాలా సంతోషంగా ఉందండి. ఇంకా రోజైతే మాట ఇట్లా వచ్చి కాఫీ తాగినందుకైతే మరి ఇంకా మళ్ళీ మనం గుర్తులు ఇదే కదా. నేనైతే ఎప్పుడు అనుకున్నా ఒకసారి రోజైనా ఒకసారి తీసుకొద్దాం అనుకున్నాను. అది కానీ ఈ రోజే మనం అనుకున్నాయి మనసులో అనుకున్నాయి ముందుగానే మనకైతే నెరవేరుతాయి అనుకుంటా. తర్వాత అయినా కానీ నెక్స్ట్ అదేవిధంగా అయితే నా కళ అనేది నెరవేరింది. నేను అనుకున్నా పెట్టా ఒకసారి రోజే కూడా నాతో పాటు వచ్చి ఐస్కి వచ్చి ఒకసారి టీ తాగితే అన్నట్టుగా అనుకున్నాను. అట్లాగే జరిగింది ఖచ్చితంగా. ఇంకా అదే అయింది. మనం ఎక్కడ అనుకుంటే ఇక్కడ జరిగింది అనమాట. అదే జరిగింది నాకైతే. సరే ఇద్దరం అయితే టీ తాగాము. టీ వచ్చేదానికి 10 రూపాయలు ఒకటి 50 రూపాయలు అయింది. టీ కాఫీ బాగుంది. టీ కాదు కాఫీ. ఇంక నెక్స్ట్ ఏంటి మన ప్రోగ్రాం? తీసుంటారంటావా?
నెంబర్ తీసుకోవాలి అప్పుడు ఒకసారి నెంబర్ తీసుకుంటే నెంబర్ నీకు ఏమైందంటే వాళ్ళు చేయగానే మిషన్ బాగు చేస్తారనేది మనకు అర్థమవుతుంది అమ్మ తీసుకురాక. సరే 5 చపాతీ తీసుకొని వెనకాల దగ్గర పెట్టుకొని మనం వెళ్ళిపోవాలి ఓకేనా. సరే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఇంకా ముందు మనం వీడియో కూడా తీసేద్దాం. మామిడికాయలు తీసుకోవాలి మర్చిపోవాలి.